హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నా కొత్త వీడియో అండి, అంటే లాంగ్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో ఇదే నా కొత్త లాంగ్ వీడియో అండి. సో అందరూ సపోర్ట్ చేయగలరని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, ఓకేనా? సో ఈరోజు ఏం చేస్తున్నానంటే చేపల పులుసు అండి. సో చేపల పులుసులోకి ఆయిల్ సరిపడినంత ఆయిల్ వేసేసి కాల్చిన ఉల్లిపాయలు 4-5 వేసేసినాను. జీలకర్ర, అల్లం పేస్ట్, పసుపు ఇవన్నీ మిక్స్ చేసి వేసాను. అవి దోరగా వేగినాక దాంట్లోకి సరిపడినంత చింతపండు అండి, పాత చింతపండు నానబెట్టాను. పాత చింతపండు అయితేనేమో పుల్లగా ఉంటుంది. మళ్ళీ అందులోకే ఇంకా చేపలకి సరిపడా 4-5 టమాటాలు వేసాను, పచ్చిమిర్చి వేసాను. ఇవన్నీ వేసి బాగా మగ్గినాక సరిపడినంత ఉప్పు వేసేసి మంచిగా మగ్గనివ్వాలి. అలాగైతేనే టేస్ట్ మంచిగా వస్తుంది అన్నట్టు. సో అంత మగ్గినాక ఏం చేశానంటే నెక్స్ట్ కారం వేయాలండి. ఈ కారం అంటే స్పైసీ ముద్ద తయారు చేసుకోవాలి. అందులోకి జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఎల్లిపాయలు, ఒక గడ్డ, అవన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేశాక మిక్సీ పట్టిన పేస్ట్ కూడా ఇందులో వేయాలి. ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేసి కలపాలి. స్మెల్ మాత్రం వస్తుంది చూడండి, అదిరిపోతుంది స్మెల్ మాత్రం. చుట్టుపక్కల వారికి పాకిదాకా వెళ్ళింది, అంత మంచి స్మెల్ వచ్చింది. సూపర్ అండి అసలు. తర్వాత చింతపండు నానబెట్టినాం కదా, ఆ చింతపండు గుజ్జుని ఇందులో పోసేసేయాలి. తగినంత వాటర్ పోసుకోవాలి. దాన్ని బాగా మగ్గనివ్వాలి. సో ఇది బాగా ఉడికిందాక పక్కన పెట్టేసి 2 చేపలు తీసుకున్నాను సెపరేట్గా. అది ఎందుకోసం అంటే చేపల ఫ్రై కోసం. దాంట్లోకి సరిపడినంత కారము, అల్లం వెల్లిగడ్డ పేస్టు, కొంచెం ఆయిల్, ఉప్పు ఇవన్నీ వేసేసి మంచిగా కలిపాను. ఆయిల్ కూడా పోసాను. ఇవన్నీ కలిపి దాని మీద మంచిగా మసాజ్ చేసి ఇంకా దాని లోపల కూడా మంచిగా రుద్ది ఇదంతా మ్యాగ్నేట్ అయినాక, చేపల పులుసు అయినాక ఇది మ్యాగ్నేట్ చేసి పెట్టవచ్చు కదా, అందుకోసము దీన్ని కలిపాను. ఇది కూడా మ్యాగ్నేట్ అవుతుంది. సో దీన్ని కూడా పక్కన పెట్టేసి చూడండి ఎట్లా కలిపేసాను. మొత్తం మ్యాగ్నేట్ అయిపోయింది. తర్వాత చింతపులుసు బాగా మగ్గింది. తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర వేసాను. కొత్తిమీర వేసినాక కడిగి పెట్టిన చేపలు ఉన్నాయి కదా, అందులో కొంచెం సాల్ట్ వేసి అట్లా పక్కన సైడ్కి పెట్టేసిన. అవి కూడా చేపలు కూడా తీసేసి దీంట్లో వేస్తున్నానండి ఒక్కొక్కటి. బాగా మగ్గిందండి. సో అందుకోసము ఈ చేపలు కూడా దీంట్లో అన్నీ ఉన్న కడికన్నీ వేసేసాను. ఉంటుంది, ఒక 1.5 kg ఉంటుంది చేపలు. అందుకనే చారు ఎక్కువ పెట్టేసినాను. 3 రోజులు ఉన్నా కానీ టేస్ట్ ఏమో ఉంటుంది, అందుకోసమే చారు ఎక్కువ పెట్టేసిన. ఒక్కొక్కటి అలా వేసేసాను. దానికి చేప ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు, ఒక 15-20 మినిట్స్లోగా కుక్ అయిపోతుంది. అలా మొత్తం చేసుకున్నాను. సో ఒక్కదాన్ని చేసుకోవాలి కదా, ఇటు కుకింగ్ ఇటు వీడియో చేసుకోవాలంటే చాలా కష్టమవుతుంది. ఈ మధ్యలోనే మా పాప ఏడుస్తుంది. కలిపేసినాను మొత్తం. అలా మొత్తం ఒకసారి కలిపేసాను. మళ్ళీ తర్వాత కుక్ అయిపోయినాక కలపాలంటే మొత్తం విరిగిపోతుంది కదా, అందుకోసము ఇప్పుడు మంచిగా కలిపేసి మూత పెట్టేశాను. మంచిగా ఉడికేసింది చూడండి, మంచిగా ఉడికేసింది. ముక్కలన్నీ మంచిగా ఉడికినాయి, నీట్గా మంచిగా ఉడికినాయి లేదా అని ఒకసారి టెస్ట్ చేశాను. మంచిగా ఉడికింది. సో అంతేనండి, కుక్ అయిపోయింది. మా పాప మాత్రం ఏడుస్తుంది చూడండి. ఇదే టైంలో కుకింగ్ మస్తు ఏడుస్తుంది. ఏం చేయాలండి, ఇటు వీడియో అటు కుకింగ్, మా పాప ఏడుచుడు. అది ఉడికింది, సైడ్కి పెట్టేశాను. ఇప్పుడు వేరే పాన్ తీసుకున్నాను. ప్యాన్ తీసుకొని అది పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ మంచిగా పోసి సరిపడినంత ఆయిల్ పోసి 2 చేపలు మ్యాగ్నేట్ చేసి పెట్టినా కదా, ఆ 2 అవి కూడా చేపలు వేసి మంచిగా లో ఫ్లేమ్లోనే ఉడికించినాను. మా పాప అయినా కూడా కుకింగ్ వీడియో ఏడుస్తూనే ఉంది. మా పాప ఏడుస్తుంది, ఇటు కుకింగ్ చూడండి ఎట్లా అయిపోయిందో. మంచిగా ఉడికిందా లేదా అని టెస్ట్ చేశాను. మంచిగా ఉడికింది. మా పాప మాత్రం నన్ను వదలట్లేదు. ఇదే టైంలో మస్తు ఏడుస్తుంది, అంటే బాగా ఏడుస్తుంది. కుక్ మాత్రం సూపర్ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చేద్దామని చెప్పి చిన్నగా తిన్నాను.
కొంచెం తీసుకొని తింటే మాత్రం ఎట్లా వస్తుంది అనుకున్నాను, కానీ ఖతర్నాక్ వచ్చింది, సూపర్ బాగుంది. చారు కూడా ఫినిష్ మంచిగా అయిపోయింది. తిన్నాము, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఆ రోజు నైట్ మాత్రం తినలేదు, కానీ పొద్దుగాల తిన్నా చూడండి, ఖతర్నాక్ ఉంది. కర్రీ మాత్రం చాలా బాగుంది.